శ్రీనివాసరెడ్డి అని ఎవరు పిలవరన్నా? సీనన్నే అంటారన్న, తుమ్మలన్నే అంటారన్న, రేవంత్ రెడ్డి అన్నే అంటారన్న. మరి అన్నలందరూ ఈ చెల్లెళ్ళు కొంప ముంచారేంది? మరి మీరు అన్నలు కాదు, ఇప్పుడు మిమ్మల్ని అన్నలు అంటానికి లేదు. మీరు రాజ్యాంగాన్ని వ్యతిరేకించి చెరబట్టి ఈ భూమిలోకి పంపించారు. రాక్షసులు కూడా ఇట్లా చేయరు. ఇన్ని వేల మందిని రాక్షసులు కూడా చేయలే అన్నా. రాక్షసులు కూడా ఇంత దుర్మార్గంగా చేయలేదు. కాబట్టి ప్రజా పోరాటం ఆగదు. మీ అందరి మద్దతుతోటి, ఇక్కడ వచ్చిన పార్టీల అన్నిటి మద్దతుతోటి ఎర్రయ్య గారి నాయకత్వంలోని గ్రామీణ పేదల సంఘం ఎనలేని పోరాటం చేస్తుంది. అది సంవత్సరం పట్టినాయండి, 2 సంవత్సరాలు పట్టినాయండి. వీళ్ళు జైలు అయితే ఇక్కడ దడిసేవాడు ఎవడు లేడు, లేకపోతే వీళ్ళు బెదిరిస్తే బెదిరేవాడు ఎవడు లేడు. మిమ్మల్ని 30 తిప్పలు పెట్టినట్టు వింటా ఉన్నా, ఇక్కడ నుంచి ఎక్కడికో తీసుకుపోయారు అని చెప్పి ఏం చెప్తారు? 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు ఎవడు దాగిస్తాడు అంటే రాజ్య హింసకు పాల్పడేవాడు. దీన్ని ఏమంటారో తెలుసా? రాజ్య హింస అంటారు. రాజ్య హింస అంటారు. అధికారంలో ఉండేవాడు పిచ్చివాడి చేతిలో అధికారం ఉంటే ఇట్లనే ఉంటది. పిచ్చివాడి చేతిలో రాయి ఎవడికేస్తాడో తెలియదు, అందరూ భయపడి పరిగెత్తాలి, ఎందుకంటే వాడు ఎటేస్తాడో తెలియదు. ఈ ప్రభుత్వం కూడా అట్లాంటి చర్యలకు పాల్పడుతుంది. నిన్న 5 సంవత్సరాలు పరిపాలించరా బాబు, ఇంద్రమిండ్లు ఇస్తున్నావు, లోన్లు ఇస్తున్నావు, అధ్యాత్తనాను విద్యాత్తనాను అని నీకు అధికారం ఇస్తే నువ్వు పేదోళ్ళ గుడిసెలు ఏడగూలుతానో ఎట్టే టైం ఆడ కూడా గులిసిన గాంధీ విగ్రహం పెడతాయి. 2 చోట్ల ఎంత వైలెంట్ అవుతుంది విషయం. రేవంత్ రెడ్డి, నేను ఒక్కటే సీఎం గారికి చెప్తున్నా, మీకే ఓట్లేశారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, అందరూ వేశాం, కాంగ్రెస్ పార్టీకే ఓట్లేసాం. 100 సార్లు చెప్తున్నది. మా శ్రీనివాసరెడ్డి అన్నకు ఓట్లేసాం, మా తుమ్మలన్నకి వేసాం, మా రేవంత్ రెడ్డి గెలవాలని వేసాం. నీ ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే ఇంత దారుణాలు చేయటం సరికాదన్నా. మీకు ఇది కరెక్ట్ కాదు. రాజ్యాంగబద్ధంగా పోండి, చట్ట ప్రకారం పోండి. దానికి ప్రజాస్వామ్యం అంతా సహకరిస్తుంది, మేము కూడా సహకరిస్తాం. లేకపోతే నువ్వు కాదు, మహామహులే మట్టిగరిచిపోయారు. రాజ్యాంగంలో పీఠమే నుంచి దిగి వాళ్ళు ఇలా అడ్రస్ లేకుండా పోయారు. ఎవడ కూడా వాళ్ళని దేకే పరిస్థితి లేదు. నువ్వు అట్ట కాకుండా ఉండాలంటే వెంటనే ఇదే 62 ఎకరాల 7 కుంటల భూమిలో 1895 మందికి 100 గజాల చొప్పున మా పట్టాలు ఎట్టున్నాయో నువ్వు అట్లా బంచితేనే అధికారంలోకి వస్తావు తప్ప, నువ్వు అధికారంలోకి లేకపోయినా దాన్ని ఎట సాధించుకోవాలో మా ఎర్రయ్య గారు చెప్తాడు. మా గ్రామీణ పేదల సంఘం ఉంది, మేమందరం కలిసి సాధించుకుంటే భయపడే ప్రసక్తే లేదు.